హాయ్ హలో వెల్కమ్. నేను మీ చరణ్. ఈరోజు సినిమా ముచ్చట్లు ఏంటో చూద్దాం. KGF 3 స్క్రిప్ట్ రెడీ అయింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. రాకింగ్ స్టార్ యశు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన KGF 1-2 ఎంత పెద్ద హిట్ అయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ రెండు సినిమాలు అందరికి నచ్చాయి. అయితే ఇప్పుడు KGF చాప్టర్ 3-5 మామూలు క్రేజ్ లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ ప్రత్యేకంగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రశాంత్ నీల్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో KGF 3 పై ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. KGF 3 ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది, దాదాపుగా పూర్తిగా వచ్చింది. అందుకే పార్ట్ 2 లో చాప్టర్ 3 గురించి ప్రకటించాం. అయితే పార్ట్ 3 తీయడానికి అన్ని కుదరాలి. యష్ కి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. అలాగే నిర్మాత కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. KGF లాంటి సినిమాను వేరే పనులు చేస్తూ అయితే తీయలేము. కనుక మేమందరం ఫ్రీ అయ్యాకే KGF 3 మొదలవుతుంది అని ప్రశాంత్ నీల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక యశ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మలయాళ నటి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని దర్శకత్వం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇందులో 3 హీరోయిన్లు ఉంటారని టాక్ నడుస్తుంది. అయితే ఇది కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణంలో కూడా యశ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేశాకే KGF 3 సెట్స్ పైకి వెళ్తుందని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇప్పుడు మరో సినిమా ముచ్చట. బింబిసార డైరెక్టర్ పై కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార సెకండ్ ఇన్నింగ్స్ లా చెప్పుకోవచ్చు. వశిష్ఠ కొత్త దర్శకుడు అయినా సరే బింబిసారని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో అటువంటి విజువల్స్ ఉంటాయని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ సమయంలో సీతారామం లాంటి క్లాసిక్ సినిమా పోటీలో ఉన్న మాసు క్లాసు అనే తేడా లేకుండా బింబిసార ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బింబిసార సక్సెస్ మీద కళ్యాణ్ రామ్ ముందు నుంచి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అయితే రెండో పార్ట్ లో NTR కూడా నటిస్తారని అప్పుడే చెప్పేశారు. అయితే ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బింబిసార 2 నుంచి దర్శకుడు అయితే వెళ్ళిపోయాడు. అయితే అలా వెళ్ళిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తుంది. సింపుల్ గా క్రియేటివ్ డిఫరెన్స్ అంటున్నారు కానీ మెగా కాంబో నుంచి కాల్ రావడం, చిరంజీవితో సినిమా ఓకే కావడంతో వశిష్ఠ ఇలాంటి సినిమాను వదిలేశారని నందమూరి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి బింబిసార 2 సినిమాకి వేరే దర్శకుని ఫిక్స్ చేశారు. రొమాంటిక్ సినిమాతో తన సత్తా చాటుకున్న అనిల్ బింబిసార 2 సినిమాని తీస్తున్నారు. అతను ఇంతకు ముందు బింబిసార గ్రాఫిక్ వర్క్ లో పనిచేశారు. అయితే అందుకే రెండో పార్ట్ లో అతన్ని తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ పక్కన పెడితే కళ్యాణ్ రామ్ కి బింబిసార డైరెక్టర్ విశేష్ చెప్పారు. మా బింబిసార వారికి జన్మదిన శుభాకాంక్షలు అని వశిష్ఠ ట్వీట్ చేశారు. ఇప్పుడు మరో సినిమా ముచ్చట చూద్దాం. సమంత తాజాగా తన ఆవేదనను సుదీర్ఘ పోస్ట్ లో పంచుకుంది. తన మీద వస్తున్న ట్రోల్స్ కి విమర్శలకి సమాధానం ఇచ్చింది. ఓ డాక్టర్ తన మీద చేసిన ఆరోపణలకి రిప్లై ఇచ్చింది. సమంత మయోసైటిస్ మీద చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు మునుపట్లాగా సమంత జిమ్ లో కసరత్తులు కూడా చేస్తుంది, బరువులను కూడా ఎత్తుతుంది. సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత రకరకాలుగా ప్రయత్నించింది. మెడిసిన్స్, ఆయుర్వేదం, భూటాన్ లో ప్రకృతి వైద్యం ఇలా చాలానే ప్రయత్నించింది. అయితే తాజాగా సమంత ఒక పోస్ట్ చేసింది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబులైజ్ చేసుకుంటే మంచిదని పోస్ట్ చేసింది. అయితే ఆమె ట్రీట్మెంట్ మీద పెట్టిన కొన్ని పోస్టులకి ఒక డాక్టర్ విమర్శలు చేశారు. DRDOలో 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వైద్యుడి సూచనల మేరకు ఆ చికిత్స పనిచేసిందని సమంత చెప్పింది. అంతటి ఖర్చును భరించే స్థితిలో నేనున్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు. ఆ విషయంలో అప్పుడప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను. కానీ బయట వాళ్లకు, సామాన్యులకు ఇలా జరిగితే వాళ్ళు ఇంత ఖర్చు భరించగలరా అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అయితే నేను తీసుకున్న ట్రీట్మెంట్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన పోస్టులను పెట్టాను అంతే. అక్కడే డాక్టర్ పేరును కూడా ట్యాగ్ చేశాను. అయితే అదంతా పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు అని తెలిపింది. తనకు అవసరం కూడా లేదని, తన మీద విమర్శలు చేసిన డాక్టర్ తనకు చికిత్స చేసిన డాక్టర్ ని సంప్రదిస్తే బాగుంటుందని, తన మీద విమర్శలు చేసే బదులు ఇద్దరు డాక్టర్లు కలిసి చర్చించుకుంటే బాగుంటుంది అని సమంత చెప్పుకొచ్చింది. ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ పోస్టులు పెట్టానని, ఒకరికి హాని కలిగించే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని, ఈ ట్రీట్మెంట్ తనకి ఉపశమనం కలిగించింది కాబట్టి నేను అందరికీ సజెస్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక సమంత వేసిన పోస్టు మీద సెలబ్రిటీలు మద్దతు కూడా తెలిపారు. అనేవారు అంటూనే ఉంటారు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ మంచి లక్ష్మి ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరో సినిమా ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టింది. మేమిద్దరం ప్రేమించుకున్నామని, 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని చెప్పింది. తనని రాజ్ తరుణ్ శారీరకంగా వాడుకున్నాడని, వదిలేశాడని కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కూడా చెప్పింది లావణ్య. ఈ విషయంలో తన లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య రాజ్ తరుణ్ పై చాలా ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించానని నమ్మించి వాడుకొని వదిలేశాడని చెప్పింది. దీనికి హీరోయిన్ మాల్వి మల్హోత్రానే కారణం. అలాగే మాల్వి సోదరుని పైన కూడా కేసు పెట్టానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ ని వదిలేకపోతే చంపేసి శవం కూడా దొరకనివ్వము అని చెప్పి
బెదిరించారని లావణ్య చెప్పింది. 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న మేము గుడిలో వివాహం చేసుకున్నామని చెప్పింది. ఇప్పుడు కొత్తగా పరిచయమైన మాల్వి మల్హోత్రా పరిచయం అయిన తర్వాత నన్ను పూర్తిగా వదిలేశాడు. 3 నెలలుగా ఇంటికి రాకుండా నన్ను పట్టించుకోవడం లేదని లావణ్య చెప్పింది. ఇక రాజ్ తరుణ్ కి నన్ను దూరం చేయాలనే ఆలోచనతోనే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారని, రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు రాజ్ కావాలి, న్యాయం కావాలి అంటుంది లావణ్య. ఈ డ్రగ్స్ కేసు వల్ల అరెస్ట్ అయ్యి 45 రోజులు జైల్లోనే ఉన్నాను. ఆ సమయంలో రాజ్ నాకు ఎలాంటి సహాయం చేయలేదు. మాల్వి పరిచయం అయిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. ముందులా ఉండట్లేదు. కావాలంటే మీరు రాజ్ని అబ్జర్వ్ చేయండి. ముందు ఉన్నంత కలలేదు. ఎప్పుడు భయంలో స్ట్రెస్ గా ఉంటున్నాడు. 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నాం. తను పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పి వివాహం చేసుకుందాం అనుకున్నాం. కానీ రాజ్ తరుణ్ నన్ను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. మాల్వి నన్ను ఏం చేస్తుందో అనే భయంతోనే ఈ కంప్లైంట్ ఇచ్చాను. తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. తను తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలదు అని చాలా సార్లు ఫోన్ లో కూడా చెప్పింది. రక్షణ కావాలని ఈ కంప్లైంట్ ఇచ్చానని లావణ్య తెలిపింది. ఇది లావణ్య రాజ్ తరుణ్ విషయంలో లావణ్య నుంచి మనం తెలుసుకున్న కథ ఇది. మరి నిజాలేంటో తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇవండి ఈ రోజు సినిమా ముచ్చట్లు. మళ్ళీ సినిమా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. నేను మీ సాయి చరణ్. థ్యాంక్ యూ.